మరి ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి మరి దెందులూరులో ఏదైతే వాటర్ స్టోరేజ్ ట్యాంక్ ఉందో దానికి ఈరోజు తెల్లవారుజామున చిన్న గండి ఏర్పడటం జరిగింది. ఏదైతే పొద్దున్న ఇక్కడ స్టాఫ్ ఉంటారో వాళ్ళు చెరువు చుట్టూ తిరిగేటప్పుడు దాన్ని ఐడెంటిఫై చేసి మరి మేయర్ గారికి, కమిషనర్ గారికి తెలియపరచడం జరిగింది. మరి యుద్ధ ప్రాతిపదికన వాళ్ళు 7-7:30 మధ్యలో ఇక్కడికి రావటం, అక్కడ ఇసుక బస్తాలు కానీ అలాగే ఏదైతే మట్టి పోడ్చాల దానికి కానీ 2 జేసీబీలు కానీ ఏర్పాటు చేసి యుద్ధ ప్రాతిపదికన పనులు చేయడం మొదలుపెట్టారు. రమారెడ్డి 2 గంటల నుంచి అవుతున్నప్పటికీ కూడా ఇంకా 2 అడుగులు వాటర్ బయటికి పోతానే ఉంది. ఇంకొక 1.5-2 గంటలు అయితేనే కానీ దాన్ని మొత్తం పూర్తిగా ఓట కూడా బయటికి వెళ్ళకోకుండా స్ట్రక్ చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది మంచినీటికి సంబంధించింది కాబట్టి చిన్న ఓట పోతున్నా పర్లేదని వదిలేయడానికి లేదు. ఎందుకంటే ఆ ఓట పెద్దదైందనంటే మరి 50 రోజుల పాటు ఏలూరు ప్రజానికానికి అందవలసిన నీళ్లు కాబట్టి దీన్ని ఎవరైతే రిటైర్డ్ ఎస్సీ గారు ఉన్నారో ఆయన కూడా పిలిపించడం జరిగింది, ఇరిగేషన్ ఎస్సీ గారిని కూడా. ఆయన కూడా ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఒక ఓట పోకోకుండా ఆపుకుని తర్వాత డ్రిల్లింగ్ చేసి దాంట్లో ఇసుక పోస్తే పర్మనెంట్ గా ఆగుద్దని చెప్తున్నారు. ఏది చేయాలో ఆ చర్యలన్నీ తీసుకుంటాం. ముందు ఏదైతే దాన్ని బ్రేక్ చేసి ఏదైతే ఉందో వాటర్ వెళ్ళకోకుండా దాన్ని యుద్ధ ప్రాతిపదికన ఆపిన తర్వాత ఆ ఓట కూడా పోకుండా ఉండే చర్యలు కూడా మళ్ళీ యుద్ధ ప్రాతిపదికన తీసుకుంటాం. తప్పనిసరిగా ఇప్పుడు ఒక 2 గంటల్లో అది ఆగిన తర్వాత చర్యలు ఏం తీసుకోవాలని తీసుకుంటాం. ఏదైనప్పటికీ కూడా అందరూ కూడా అధికారులు కానీ అలాగే స్టాఫ్ కానీ అప్రమత్తం అవడం వల్ల మరి దీనికి పెనుముప్పే తప్పిందని మనం అందరం కూడా భావించవచ్చు.